సూర్య దగ్గర నుంచి భూమిని విడిపించుకొని తీసుకువస్తున్న గగన్. అలాగే ఒకరి ప్రేమని ఒకరు అర్థం చేసుకొని కలిసిపోయిన భూమి, గగన్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే పూర్తిగా మన వీడియో స్కిప్ చేయకుండా వినండి. అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి, గగన్ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తుండగా దారి మధ్యలో కారు ఆపి గగన్ భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. గగన్ ఇలా అడుగుతూ ఉంటాడు, భూమి, నేను నిజంగా ప్రేమతో కాపాడాను అనుకుంటున్నావా? లేకపోతే స్వార్థంతో కాపాడాను అనుకుంటున్నావా? బావా, నీ గురించి నాకు తెలుసు. నేను అరెస్ట్ అవ్వటం వల్ల నీ చెల్లెల ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా. అందుకే పూరి, శివల ఎంగేజ్మెంట్ మళ్ళీ జరగాలి అని నన్ను కష్టపడి కాపాడి ఇంటికి తీసుకువెళ్తున్నావు, అంతే కదా అని భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఆ మాట వినగానే పట్టరానంత కోపం వచ్చి షాటప్ అని గట్టిగా అరుస్తాడు. ఇక ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. భూమి, ఎన్నాళ్ళు నేను నిన్ను చీకొట్టినా అర్థం చేసుకున్నావు నన్ను. ఇప్పుడు నేను ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను అంటే అది నువ్వు పెట్టిన కండిషన్స్ వల్ల అనుకుంటున్నావు, లేక శివ, పూరీల పెళ్లి కోసం అనుకుంటున్నావా? నా గుండెల్లో ఉన్న ప్రేమ నీకు తెలియటం లేదా? నా కళ్ళల్లో నీపై ఉన్న ప్రేమ కనిపించటం లేదా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను భూమి అని అయితే గగన్ చెప్పడంతో భూమి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఈ భూమిపై నాకు ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా భార్యవి అనుకుంటున్నాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక భూమి అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయి గగన్ని హగ్ చేసుకుంటుంది. ఇక గగన్ కూడా హగ్ చేసుకొని ఐ లవ్ యూ భూమి, నిజంగా చెప్తున్నాను అని అయితే అంటూ ఉంటాడు. ఇక సంతోషంతో గగన్ కంటి వైపు వస్తున్న నీళ్ళనైతే భూమి తుడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది బావా. ఇక మనకి ఎలాంటి కష్టాలు ఉండవు, పద ఇంటికి వెళ్దాం అని అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి, గగన్ ఇద్దరు కూడా ఇంటికి రీచ్ అవ్వగానే భూమిని చూడగానే శారద, పూర్ణి అయితే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ దేవుడి దయ వల్ల నువ్వు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డావు. ఎలా అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అయినా మన ఇంట్లోకి అసలు ఆ పౌడర్ ఎలా వచ్చింది? అప్పుడు భూమి, ఇంకెవరు అత్తయ్య, ఖచ్చితంగా అపూర్వానే పెట్టుంటుంది. ఎంగేజ్మెంట్కి నేను అడగగానే తను ఒప్పుకోవడమే కాకుండా మా నాన్నను కూడా ఒప్పించి వస్తున్నాను అని చెప్పినప్పుడే మనకు డౌట్ రావాల్సింది ఇదంతా తన ప్లానేనని. ఇక గగన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. గగన్, ఇప్పుడు నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇంతలా నిన్ను బాధ పెట్టిన అపూర్వని ఇంతకింతలా అనుభవించేలా చేస్తాను. ఖచ్చితంగా ఆ అపూర్వని అరెస్ట్ అయ్యేలా చేస్తాను. బావా, ఇప్పుడు మనకి ఎవరిపైన పగలు ప్రతీకారాలు అవసరం లేదు బావా. ఆ అపూర్వ ఏదో రోజు దొరుకుతుంది, అప్పుడు చూసుకుందాం తన సంగతి. ఇప్పుడు మాత్రం నా వల్ల ఆగిపోయిన పూరి, శివల పెళ్ళిని మనం జరిపించాలి బావా. అప్పుడు భూమి ఇలా అంటూ ఉంటుంది, దానికన్నా ముందుగా మనం ఫస్ట్ వీళ్ళ ఎంగేజ్మెంట్, ఆగిపోయిన ఎంగేజ్మెంట్ అయితే జరిపించాలి అనగానే అప్పుడు శివ ఇలా అంటూ ఉంటాడు, అక్క, నేను చెప్పేది వినక్క. ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఇలా అశుభం ఎదురయ్యింది, మళ్ళీ ఒక్కోసారి పంతులు గారిని అడగండి అని చెప్తూ ఉంటాడు శివ. అసలు మా జాతకాలు సరిగా కలిసాయో లేదో మళ్ళీ అడగండి అని చెప్తూ ఉంటాడు శివ. అప్పుడు శారద, నిజమే భూమి, శివ చెప్పింది కూడా నిజమే అంటుంది. ఒకసారి జాతకాలు చూపించి వాటికి ఏమన్నా శాంతి అది చేయించాలేమో చూపించి అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని శారద చెప్తూ ఉంటుంది. అప్పుడు శివ అయితే, అమ్మయ్య, ఇప్పటికైతే తప్పించుకున్నాను, లేకపోతే వీళ్ళు ఏకంగా పెళ్ళే అంటున్నారు. గగన్, భూమి ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి వచ్చి శారద కాళ్ళకి నమస్కారం చేసుకొని, అమ్మ, మేము గుడికి వెళ్ళొస్తాం అని అయితే చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు శారద, సీతారాముల్లా ఉన్నారు, మీరు ఎప్పుడు ఇలాగే కలకాలం కలిసి ఉండాలి అని అయితే ఆశీర్వదిస్తుంది. మీరిద్దరూ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని విడిపోకూడదు అని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు భూమి, నాకు తెలుసు అత్తయ్య, ఆయనకు చెప్పండి అని అంటూ ఉంటుంది. అప్పుడు గగన్, నువ్వు తప్పు చేస్తేనే కదా నేను మాట్లాడలేదు. తప్పు చేస్తే మాట్లాడరా ఏంటి అని భూమి హాస్యంగా అంటూ ఉంటుంది. అప్పుడు శారద, ఆపండ్రా, ఇప్పుడే కలకాలం కలిసి ఉండాలి కొట్టుకోకుండా అన్నాను, మళ్ళీ అప్పుడే గిలికజ్జాలు స్టార్ట్ చేశారా? ఇది ఇలా ఉండగా అప్పుడైతే అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వచ్చి ఆ భూమిని గగను విడిపించుకొని తీసుకొచ్చాడంట బావా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర, అయితే ఏంటి, మంచిదే కదా, వాడు చేసిన తప్పుని వాడే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అప్పుడు అపూర్వ, దాని గురించి ఎందుకులే బావా, ఏదో క్యాజువల్గా చెప్పాను. అవును బావా, నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మన బిందుకు కూడా ఒక మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసేయొచ్చు అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ మాటలు విన్న బిందు అయితే షాక్లో ఉండిపోతుంది. అత్తయ్య, నాకు ఇప్పుడే పెళ్ళెందుకు అని మాట్లాడబోతుంటే అపూర్వ, నీకేం తెలియదు బిందు, నువ్వు ఊరుకో అని తన మాటనైతే తోసిపుచ్చేస్తుంది. బావా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పుడు జాబ్ చేసి తను ఏం సాధిస్తుంది? తను ఇప్పుడు జాబ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే పెళ్లి తర్వాత చేసుకుంటుంది. ఎలాగో ఇందుకి మన చేతుల మీదుగానే పెళ్లి చేసాం, ఇప్పుడు బిందుకు కూడా మన చేతుల మీదుగానే చేద్దాం బావా అని అయితే శరత్చంద్రకు చెప్తూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర, అలాగే అపూర్వ, ఒక మంచి సంబంధం నువ్వే చూడు అని అయితే తనకు అప్పచెప్తాడు.
ఇక అపూర్వ అయితే ఇందులాగానే బిందుకు కూడా ఒక మంచి సంబంధం అయితే తీసుకొస్తుంది. ఇక 16వ తారీఖు మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు చేసుకోండి అని పంతులు గారు చెప్పగానే బిందు అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరూ కూడా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత గగన్ ప్రసాదం తినిపిస్తూ ఉంటాడు భూమికి. అప్పుడు భూమి ఇదంతా ఒక కలలా ఉంది బావా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ ఇలా అంటూ ఉంటాడు, ఒకప్పుడు నువ్వు నా కోసం ఎంత చేశావో ఇప్పుడే అర్థమైంది అని. ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. ఇక భూమి అయితే భరతనాట్యం డ్యాన్స్ చేస్తూ ఉంటే గగన్ తన వైపు మైమర్చిపోయి చూస్తూ అలాగే ఉండిపోతూ ఉంటాడు. ఇక గగన్ వాళ్ళ ఇంటికి పంతులు గారు వచ్చి వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది అని చెప్పగానే సరే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని అయితే గగన్ అంటూ ఉంటాడు. ఇక శివ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. శివ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలి, కానీ నేను ఈ పెళ్లి తప్పించుకుంటే అక్క నా వల్ల నిందలు పడాల్సి వస్తుంది అని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కకి నేను చాలా ద్రోహం చేసిన వాడిని అవుతాను, దేవుడా నాకెందుకు ఈ పరిస్థితి అని దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటాడు శివ. ఇక పెళ్లి డేట్ అయితే రానే వస్తుంది. ఇక భూమి గగన్ దగ్గరికి వచ్చి బావ నాకు ఒక మాట ఇస్తావా అనగానే ఏంటది అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, కృష్ణప్రసాద్ మావయ్యని పెళ్ళికి పిలుద్దామా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ కోపంగా భూమి నువ్వంటే నాకు ఇష్టం, కానీ నువ్వు అనుకున్నట్టుగా నేను అతనికి దగ్గర అవుతాను అనుకుంటే మాత్రం అది అసంభవం. అప్పుడు భూమి బావా నేను నిన్నేమి దగ్గర అవ్వమని అని అనటం లేదు, నిన్న ఆయన్ని నాన్నగా కూడా ఒప్పుకోమని నేను అడగటం లేదు. ఒకే ఒకటి, ఈ పెళ్ళికి అతిథిగా పిలుద్దాం బావా. ఒక్కసారి ఆలోచించు, పూర్ణి ఎలాగైనా మామయ్య కూతురే కదా, అలాంటి కన్న కూతురు పెళ్ళిని దగ్గరుండి చూసుకోవాలని ఏ తండ్రికి మాత్రం ఆశగా ఉండదు. కాబట్టి నీ మనసులో ఆయన మీద ఎంత కోపం ఉన్నా ఆయన ఒక తండ్రిగా కాకపోయినా పెళ్ళికి ఒక అతిథిలా ఇన్వైట్ చేద్దాం. సరే నువ్వు చెప్పింది నిజమే కాబట్టి ఆయన నన్ను బాధ పెట్టాడు అని నేను ఆయన బాధ పెట్టాలి అనుకోవట్లేదు. నా తరపున నువ్వే ఆయనకు కాల్ చేయని చెప్పి గగన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ అయితే పెళ్లి హడావుడిలో ఉంటాడు. అప్పుడు మావయ్య మిమ్మల్ని బావ పెళ్ళికి పిలవమన్నాడు బావా. ఇక ఆ మాట వినగానే కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా, గగన్ నన్ను పిలవమన్నాడా? అవును మావయ్య, తప్పకుండా మీరు పెళ్ళికి రావాలి అని అయితే భూమి అడుగుతూ ఉంటుంది. కానీ అమ్మ నేను నీకు ఒక విషయం చెప్పాలి, రేపే మన బిందుకు కూడా పెళ్ళమ్మ అని చెప్తూ ఉంటాడు. భూమి షాక్ అయ్యి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి మన బిందు పెళ్ళా అని. అప్పుడు కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు, ఈ విషయాన్ని మీకు తెలియకుండా పెళ్లి చేయాలి అని చూస్తున్నారు, ఆ అపూర్వ ఉంది కదా, రేపే పెళ్లి పెట్టుకున్నారు. అప్పుడు భూమి అయ్యో ఎలా మావయ్య ఇప్పుడు అని అంటూ ఉంటుంది. అప్పుడు భూమి అలా అనగానే సరే కృష్ణప్రసాద్ ఏం పర్లేదమ్మా, పొద్దున్నే నేను అక్కడికి వచ్చి తర్వాత ఇక్కడికి వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ శివపూరిల పెళ్ళికి అయితే బయలుదేరతాడు. ఇక కృష్ణప్రసాద్ వచ్చినందుకు శారద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంతలో పంతులు గారు అయితే వధువు తల్లిదండ్రులు రండి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు గగన్ ఇలా అంటూ ఉంటాడు, తల్లిదండ్రుల బదులు అన్నా వదిన చేయొచ్చా పంతులు గారు? అప్పుడు పంతులు గారు బాబు మీ తండ్రి బతికే ఉన్నారా? ఇక గగన్ సైలెంట్గా ఉండటంతో భూమి అయితే మా మామయ్య ఉన్నారు పంతులు గారు అంటుంది. తల్లిదండ్రులు బ్రతికే ఉంటే 100% వాళ్లే చెయ్యాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. అన్నావదినలంటే తల్లిదండ్రుల స్థానం తర్వాత అయ్యా వచ్చేది, ఖచ్చితంగా తండ్రి బ్రతికున్నప్పుడు ఆయనతోటే చేయించాలి కన్యాదానం. ఇక గగన్ కృష్ణప్రసాద్ వైపు చూసి భూమికి సైగ చేస్తూ ఉంటాడు. ఇక భూమి వెళ్ళి రండి మావయ్య అని కృష్ణప్రసాద్ని తీసుకువస్తుంది. ఇక శారద కృష్ణప్రసాద్ ఇద్దరూ కూడా శివకి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఉంటారు. ఇక ఒక పక్క శివ బాధపడుతూ ఉంటాడు, భూమి ఏమో చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక బట్టలు మార్చుకొని రమ్మని పంతులు గారైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇద్దరిని వెళ్ళమంటాడు. ఇక శివ బట్టలు తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. పూరి నా మనసులో లేదు, నా మనసులో బిందు మాత్రమే ఉంది, నేను ఈ పెళ్ళి ఎలా చేసుకోవాలి అని మదన పడుతూ ఉంటాడు. ఇక ఇలా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని నేను పెళ్లి చేసుకోలేను, నేను బ్రతకూడదు అని నిర్ణయం తీసుకొని తను శివ డోర్ వేసుకుంటాడు. ఇంతలో భూమి తను కట్టుకున్న బాసికం అక్కడే పడిపోతుంది. దాన్ని తీసుకొని అయితే శివ రూమ్కి భూమి వస్తుంది. ఇక శివ కత్తితో పొడుచుకోబోతుంటే అప్పుడు భూమి అది చూసి షాక్ అయిపోయి ఒరే శివ అని గట్టిగా అరుస్తుంది. గట్టిగా చెంపపై శివని ఒకటి కొడుతుంది. ఏం చేస్తున్నావురా నువ్వు? ఇక అప్పుడు శివ అక్క అని కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నిజం చెప్పు, ఈ భూమిపైన నీకు ఎవరైనా ఉన్నారు అంటే తోబుట్టువులు అది నేను మాత్రమే కదా, ఈ అక్కతో కూడా నిజం చెప్పలేవా? అప్పుడు శివ ఇలా అంటూ ఉంటాడు, లేదక్క నేను పూర్ణిని ప్రేమించలేదు, పూర్ణి ఎలా పొరపడిందో నాకు తెలీదు, నేను ప్రేమించింది పూర్ణిని కాదక్క బిందుని అని చెప్తూ ఉంటాడు. నేను ప్రేమించినప్పుడు లవ్ లెటర్ కూడా నేను బిందుకు రాశాను, అది ఎలా చేరిందో పూర్ణికి చేరింది, నేను ఆ విషయం చెప్దామనే లోపే బావ మా పెళ్ళికి అన్నీ రెడీ చేసేశాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదక్క, ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేయాలక్క, నా ప్రేమను గెలిపించాలక్క అని అయితే అప్పుడు భూమికి చెప్తూ ఉంటాడు. బిందుకి నాకు బిందు మేమిద్దరం ఒకరికొకరం చాలా ఇష్టపడుతున్నాం అక్క,
నువ్వే ఎలాగైనా మమ్మల్ని కలపాలక్క అని అయితే భూమి కాళ్ళపై పడతాడు. ఈ విషయం నువ్వు ఒక్కరోజు ముందు చెప్పినా బాగుండేది కదరా! ఇప్పుడు చూడు ఇప్పుడు ఎలా అని అనగానే కళ్ళు తుడుచుకో అని శివనైతే లేపి ముందు ఓదారుస్తూ ఉంటుంది. చెప్దామంటే భయమేసిందక్క అని అయితే శివ అంటూ ఉంటాడు. ఇక భూమి శివని తీసుకొని బయటికి వెళ్తుంది. గగన్ అంతలోకి శివ రూమ్ దగ్గరకు వచ్చి భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళిద్దరూ కనిపించకపోవడంతో గగన్ అక్కడ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక గగన్ కనపడకపోయేసరికి కాల్ చేస్తూ ఉంటాడు. కాల్ కూడా ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇక భూమి శివని తీసుకొని వెళ్తూ బిందుకు ఫోన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మని చెప్తుంది. ఇక బిందు కూడా శివ కోసం అలాగే వచ్చేస్తుంది. ఇక వాళ్ళిద్దరినీ కూడా ఒక గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేసి ఇంటికైతే తీసుకొస్తుంది భూమి. ఇక అది చూసిన పూర్ణి అయితే ఒక్కసారిగా పెళ్లిపీటల మీదే కుప్పకూలి పడిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. అక్కడికి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా చూసారా ఎంతైనా వీళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడేమో ఈవిడ్ని వీళ్ళ భర్త వదిలేశాడు. ఇప్పుడేమో పెళ్లి చేసుకోబోయేవాడు ఈ పూర్ణిని వదిలేశాడు. వీళ్ళు మంచివాళ్లే కానీ వీళ్ళ రాతలు దేవుడు ఎందుకు ఇలా రాశాడో అర్థం కావట్లేదు అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా మాట్లాడైతే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అదంతా విన్న గగన్కి అయితే చాలా బాధేస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటే భూమి గగన్కి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బావా అది కాదు బావా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బావా, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు బావా, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని భూమి చెప్పగానే గగన్ అయితే కోపంగా చూస్తూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.